మనందరం కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు ఎంతో భక్తిగా వాస్తుపూజ చేస్తాం కదా. పండితులను పిలిచి హోమాలు చేసి ఎంతో ఘనంగా పునాదిరాయి వేస్తాం. కాని అసలా పూజ ఎందుకు చేస్తారో మీకు తెలుసా? కేవలం మంచి జరుగుతుందని మాత్రమే మీరనుకుంటే పప్పులో కాలేసినట్టే. మన ఇంటి పునాదుల కింద భయంకరమైన ఒక రాక్షసుడు బందీగా ఉన్నాడని మీకు తెలుసా? ఆ పూజ వెనక దాగి ఉన్న మహారహస్యమేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ కథేంటో ఈరోజు తెలుసుకుందాం. ఈ కథ కొన్ని వేల ఏళ్ల క్రితం మొదలైంది. ఒకవైపు సాక్షాత్తు ఆ పరమశివుడు, మరోవైపు మహాభయంకరుడైన అంధకాసురుడు అనే రాక్షసుడు. ఇద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం ఎంత భయంకరంగా ఉందంటే ముల్లోకాలు వణికిపోతున్నాయి. అలా ఎన్నో రోజులపాటు యుద్ధం చేస్తూ చేస్తూ పరమశివుడికి కొద్దిగా అలసట వచ్చింది. ఆ సమయంలో స్వామివారి నుదుటి నుండి ఒక చిన్న చెమట చుక్క కిందపడింది. ఆ చెమటచుక్క నేలమీద పడిందో లేదో భూమి ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఆ చెమటచుక్క నుంచి ఒక మహాభయంకరమైన రాక్షసుడు పుట్టాడు. వాడు ఎంత పెద్దగా ఉన్నాడంటే వాడి తల ఆకాశాన్ని తాకుతోంది. పుట్టగానే వాడికి విపరీతమైన ఆకలి వేసింది. ఆ ఆకలితో వాడు మనుషులను, జంతువులను, భూమిని, చివరికి లోకాలను మొత్తంగా మింగేయడానికి సిద్ధమయ్యాడు. ఇది చూసి దేవతలందరూ భయపడిపోయారు. వెంటనే బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు ఇలా దేవతలందరూ కలిసి ఆ రాక్షసుడి మీదకు వెళ్లి వాణ్ణి భూమిమీద బోర్లా పడేశారు. వాడు కదలకుండా ఉండటం కోసం దేవతలందరూ వాడి శరీరం మీద గట్టిగా కూర్చుండిపోయారు. ఇక కదలలేక ఆ రాక్షసుడు ఏడుస్తూ పరమశివుణ్ణి వేడుకున్నాడు. స్వామీ, నాకే పాపం తెలియదు, నా ఆకలి ఎలా తీరుతుంది అని ప్రార్థించాడు. అప్పుడు శివుడు కరుణించి వాడికొక గొప్ప వరమిచ్చాడు. ఈ రోజునుండి నీ పేరు వాస్తుపురుషుడు. భూమిమీద ఎవరైనా సరే ఇల్లు కట్టేటప్పుడు ముందుగా నీకే పూజ చేస్తారు. ఆ పూజలో పెట్టే నైవేద్యమే నీ ఆహారం. ఒకవేళ ఎవరైనా నీకు పూజ చెయ్యకుండా ఇల్లు కడితే నువ్వు వాళ్లను పీడించొచ్చు, వాళ్ల ఇంట్లో అశాంతి కలిగించొచ్చు అని శివుడు వరమిచ్చాడు. చూశారు కదా, అందుకే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ వాస్తుపురుషుణ్ణి శాంతింపచేయడానికి, అతడి ఆకలి తీర్చడానికి ముందుగా వాస్తుపూజ చేస్తాం. పూజ చేస్తే ఆయనే మన ఇంటిని కాపాడతాడు. ఇది వాస్తుపూజ వెనక ఉన్న అసలు రహస్యం.